హే డియర్స్, మీకు చిన్న కథ చెప్తా. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు అని అంటే కన్ను, మైండ్, మనసు. కన్ను కన్నీరుని కార్చేంతలా, మైండ్ చితికిపోయేంతలా, మనసు బాధపడేంతలా ముగ్గురు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అయితే ఒకరోజు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే వ్యక్తిని గాఢంగా ప్రేమించారు. కానీ ఆ వ్యక్తి ఇంకొకరితోని పెళ్లి చేసేసుకున్నాడు. మర్చిపోవడం అంత సులభం కాదు కదా. మైండ్ బాధపడుతుంటే మనసు వెళ్ళి ఏం చెప్పిందంటే, నువ్వు అంతలా బాధపడకు, వెళ్ళిపోయినాయని మన జీవితంలోకి మళ్ళీ తిరిగి రావు కదా, సో నువ్వు బాధపడకుండా అవన్నీ ఆలోచించకుండా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయని అంటుంది. సరే, ఇంత ధైర్యంతో చెప్పిన మనసు ఎలా ఫీల్ అవుతుందో తెలుసా? తనకు తిరిగిన ప్లేసెస్, తిట్టిన తిట్లు, ఆడుకున్న ఆటలు ఇవన్నీ గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే కన్ను వీళ్ళిద్దరిని చూసి నా బాధ ఎవరితో చెప్పుకోవాలి అని చెప్పేసి దాని బాధని కన్నీటి రూపంలో బయటకు తన్నేస్తుంది. అంటే ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం అంత ఈజీ కాదు కదా, ఏదో ఒక రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. అదే కన్నీటు.